మీరు జగన్ అని చెప్పే పచ్చి అబద్ధాల్లో మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పి వచ్చిన వ్యక్తి, మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పిన వ్యక్తి ఈ రోజున సారా వ్యాపారిగా తయారైపోయాడు. గుంటూరు నుంచి కానీ ప్రతి నియోజకవర్గం నుంచి నాకు వచ్చేది మనుషులు వచ్చి భర్తల్ని తీసుకొచ్చి ఆడపడుచులు, అన్న మా ఆయన నరాలు దెబ్బతినేస్తుంది, బిడ్డలు తమ పిల్లల్ని కొడుకులను తీసుకొచ్చి 18, 20, 22 ఆ కల్తీ మందు తాగేసి నరాల బలహీనతతోటి ప్యాన్క్రియాటిక్ డిసీజెస్, లివర్ డిసీజెస్. ఎందుకంటే దీనికి 5 సార్లు శుద్ధి చేయాల్సిన మద్యపానాన్ని కేవలం 2 సార్లకే పరిమితం చేసి ఎక్కువ 2,000 లీటర్లు చేసే చోట 6,000 లీటర్లు అవుట్పుట్ తీసేటప్పటికి క్వాలిటీ పోయి ఈ రోజున మొత్తం ఆ మనకి ఆరోగ్యాలు పాడైపోతా ఉన్నాయి. మా నాన్న అబ్కారీ శాఖలో పనిచేసిన వ్యక్తి, పోలీస్ నుంచి. సో మా నాన్న చెప్పే చాలాసార్లు చూస్తా ఉన్నాను, కల్తీ మందు ఇవ్వకూడదు, నిర్మోహమాటంగా చెప్తున్నాం.